మనం మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ దినము దైవ సేవకులు ప్రసాద్ గారు ఆహ్వానించిన దాన్ని బట్టి మీరందరూ కూడా ఆసక్తితో ప్రార్థన సమయానికి వచ్చి దేవుని మందిరములో ప్రార్థన గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో తెలుసుకుని ప్రార్థించవాలని ఆసక్తి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో లేకపోతే విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట? మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఎలాంటిది అంటే, అది మన శరీరంలో మన నాడి సరిగా కొట్టుకుంటుందా లేదా అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాడి పరీక్ష చేసి నీ హృదయం యొక్క స్థితి బాగానే ఉంది, నీకు ఏ జబ్బు లేదంటాడు. లేకపోతే ఆ నాడి కొట్టుకొనవలసిన దానికంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటే, అయ్యా నీకు సమస్య ఉన్నది, ఆరోగ్య సమస్య ఉన్నది అని చెప్తాడు. అదే విధంగా దైవజనుడు అక్కడ ఏం చెప్తాడంటే, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది అది నాడి, ఇట్ ఈస్ ద పల్స్ ఆఫ్ లైఫ్. ప్రేయర్ ఈజ్ ద పల్స్ ఆఫ్ లైఫ్. నీ యొక్క గుండె కొట్టుకొనుట ఎంత రెగ్యులర్గా జరగాలో ఆ విధముగానే ప్రార్థన జీవితం కూడా రెగ్యులర్గా ఉండాలి క్రైస్తవ జీవితంలో. అది అక్కడ ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయం అన్నమాట. అందుకనే ప్రభువు చెప్పాడు ఏమని? మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. అదే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో 15వ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఏమంటాడంటే, ప్రే కంటిన్యూస్లీ, ఎడతెగక ప్రార్థన చేయుడి. తీగపోయినా పర్వాలేదండి. 1వ దశలోనిక మొదటి అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది మన నుంచి దేవుడు కోరుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క భారం అంతా దేవుని మీద వేసి దేవుని వైపు చూస్తూ దేవుని బిడ్డలైన వారు సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రభువు తన శిష్యులందరినీ అక్కడ కూర్చోబెట్టి వారు ఎడతెగక ఎప్పుడు కూడా విసుకకుండా ప్రార్థన చేయాలి. వారు విసుక్కోకుండా, లేకపోతే అలసిపోకుండా, లేకపోతే సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేదానికి, విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అనేదానికి ఒక ఉపమానం చెప్పాడు. ప్రభు బోధించినటువంటి విషయాలన్నీ కూడా ఉపమానాల ద్వారానే బోధించాడు. ఉపమానము లేకపోతే ఇంగ్లీష్లో పారబుల్ అంటారు. పారబుల్ అంటే ఏంటంటే, ఒక కథ తీసుకుని, ఒక విషయాన్ని తీసుకుని ఆ విషయాన్ని గురించి చెప్తూ దానిలో నుంచి గొప్ప సత్యాన్ని బయటకు తీసుకొని వచ్చి శిష్యునికి బోధించాడు ప్రభు. అది పారబుల్స్ అంటారు. ఇక్కడ మనము ఈ దినము ఎప్పుడు విసుకక ప్రార్థన చేయాలి అనే దానికి సాదృశ్యంగా ప్రభువారు తన శిష్యులతో ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ
అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఆ ఉపమానం రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఎవరైనా బిగ్గరగా చదవండి. చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ విషయంలో ప్రభు ఏమి కథ తీసుకున్నాడు, లేకపోతే ఏ అంశాన్ని తీసుకున్నాడు, వారు విసుకక ప్రార్థన చేయవలనమాట. చూసారా మీరు ఒక మాట 18వ అధ్యాయము మొదటి వచనంలో ఏమనుంది? వారు విసుకక ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. వారు అంటే ఎవరంటే యేసు ప్రభు ఒక్క శిష్యుల్ని కూర్చోబెట్టి ఆయన బోధిస్తూ ఈ మాట చెప్పాడు. ఏమిటది? ఏమిటి ఆయన వాళ్ళ శిష్యుల దగ్గర నుంచి కోరుతుంది? ఏంటి? విసుకక. దాన్ని ఇంగ్లీష్లో పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ అన్నారు. పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ అంటే విసుకక, పెయింట్ అయిపోకుండా, అలసిపోకుండా, సొలసిపోకుండా, లేకపోతే విసుకెత్తకుండా ఎప్పుడు ప్రార్థన చేయాలి అనే దానికి ఈ యొక్క ఉదాహరణ ద్వారా చక్కగా వారికి బోధించాడు ప్రభు. అవునా? ఎవరిని గురించి బోధించాడు? ఆ ఊరిలో, ఆ పట్టణం, అది చిన్న, మన కొన్నూరు కంట అంత చిన్న ఊరు కాదు, టౌన్ కాదు, పెద్ద పట్టణం అది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది అన్నాడు. ఆ విధవరాలకి ఒక అతనితో, తన ప్రతివాదితో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి మా ఇద్దరికి న్యాయం చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళింది అమ్మాయి? ఆవిడ న్యాయాధిపతి. ఆ పట్టణం మొత్తానికి ఒక పెద్ద న్యాయం చెప్పే వ్యక్తి ఉన్నాడు. ఆ రోజుల్లో అలాగే ఉండేది. ఏదైనా సమస్య ఉంటే ఊర్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ ఊరి పెద్దలు అక్కడ కూర్చుని ఆ విషయం విని అందరూ కలిసి న్యాయం చెప్తారు. కాబట్టి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా ప్రతివాదికి నాకు వాళ్ళకి ఉన్న సమస్యకు మాకు న్యాయం చెప్పు అని విసుకక ఉండాలి. ఎందుకు? ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లెక్క పెట్టేవాడు కాదు. ఒక విధవరాలకి పొద్దాక పడుతున్నా ఏం లెక్క పెడుతున్నా, పో అన్నాడు. ఆమె ఏమాత్రము అలసిపోకుండా, విసుకెత్తకుండా మరలా వస్తూనే ఉంది. అయ్యా, నాకు వారికి ఉన్న తగు తీర్చయ్యా, మాకు న్యాయం చెప్పయ్యా, నీవే కదా ఈ పట్టణం మొత్తానికి న్యాయాధిపతివి అని అడుగుతూ. అప్పుడు ఆ న్యాయాధిపతి ఏమన్నాడు? నేను దేవునికి భయపడను, మనుషులను లెక్క పెట్టుకోనైనప్పుడు కూడా ఈమె వచ్చి మాటికి నన్ను ఏం చేస్తుంది? విధవరాలు తొందర పెట్టుతున్నది. ఇంగ్లీష్లో చక్కగా రాశాడు, షీఈస్ బాదరింగ్ మీ డైలీ. రోజు వచ్చి నన్ను విసిగిస్తుంది. కాబట్టి నేను ఆమెకు తప్పనిసరిగా న్యాయం చెప్పేస్తాను. నేను ఎలాంటి వాడినైనా అసలు దేవునికి భయపడిన మనుషులకు లెక్క చేయను, కానీ ఈమె బాధ నేను పడలేకపోతున్నాను కాబట్టి ఆమెకి న్యాయం తెలుస్తానని చెప్తాడు. అప్పుడు
అప్పుడు ప్రభు దాన్ని తీసుకుని 7వ వచనంలో ఏమంటున్నాడమ్మా? అన్ని పైన ఏమన్నాడు? ఆ పైన 6వ వచనం కూడా చదవండి. అన్యాయస్తుడు దేవుని భయం లేదు, అన్యాయస్తుడు అందరికీ అన్యాయం చేస్తాడు, మనుషులను లెక్క చేయడు. అటువంటి వ్యక్తి ఏమన్నాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వీనుడి. దేవుడు తాను ఏమన్నాడు? ఆయన పైన చెప్పాడు ఏమని? ఈ విధవరాలు నన్ను మాటికి వచ్చి విసిగిస్తుంది కాబట్టి ఆమె న్యాయం తీరుస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట వినుడి. కాబట్టి ఒక న్యాయాధిపతి మనుషులు లెక్క చేయనటువంటి వాడే ఆమె మాటికి అడుగుట వలన ఆమెకి న్యాయం తీర్స్తే ప్రభు ఏమన్నాడు 7వ వచనంలో? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము. ఎప్పుడమ్మా? దివారాత్రము అంటే పగలు రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా వారి మాట వింటాడు. వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన? అందరిది కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. అంటే దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడి రక్షణలో వెదుగుతూ విశ్వాస జీవితంలో బలపడుతూ ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని. ఎందుకు అంటే అక్కడ ప్రభు ఏమంటాడు? ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికందరికీ దేవుని బిడ్డలగుటకు అధికారము ఇచ్చాడు. మీరు ఎప్పుడైతే ఆయనే యేసు ప్రభువే దేవుడు, నిజమైనటువంటి దేవుడు, నా పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టింది ఆయనే, ఆయన రక్తములో నేను నా పాపాలను కడుక్కుంటే నేను రక్షించబడతాను అని మనం నిర్ణయం చేసుకుని ఆయన బిడ్డలం అయ్యామో అప్పటి నుంచి మనము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అలా అంటే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఎంతగా రిప్లై ఇస్తాడు, మీ ప్రార్థనకు సమాధానము ఇస్తాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ప్రభు ఒక ఉపమానం చెబుతూ, నేను నిజమైన ద్రాక్షావల్లని 15వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట ఏమి అడుగుదురో అది తండ్రి మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. అమ్మా, అది యేసు ప్రభు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. నా అనంతమైనటువంటి ప్రణాళికలో మిమ్మల్ని ముందుగానే తల్లి గర్భంలో ఉండగానే మిమ్మల్ని చూశాను నేను అంటాడు. దాన్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా. నేను ఏర్పాటు చేసుకున్న వారు నాకు మొర పెడితే తప్పనిసరిగా మన మొర ఆయన వింటాడు. మనం ప్రార్థన చేస్తే తాను ఏర్పాటు చేసుకున్న వారు మొరపెట్టినప్పుడు మీరు ఫలించుటకును ఫలము నిలిచియుండుటకును, మీరు బహుగా ఫలించాలి అంటే బహుగా అభివృద్ధి చెందాలి. మీ ఫలము ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి, దినదినము ఇంకా అభివృద్ధి చెందాలి. నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మనుష్యులు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, ఒక అన్యాయస్తుడే న్యాయాధిపతి 4-5 సార్లు వెళ్ళి ఆ విధవరాలు అడిగేటప్పుడు న్యాయం తీర్చాడు. తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కన్నీటితో మొరపెడుతూ ఉంటే ఆయన ఇంకా ఎంతగా మనకి న్యాయం తీరుస్తాడు, మనల్ని ఫలించేలాగా, దినదినము ఫలించేలాగా చేస్తాడు. సమూయేలు ప్రవక్త ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. అవునా?
ఇశ్రాయేలీల మధ్యలో ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ గురించి దేవునికి విజ్ఞాపన చేయడానికని దేవుడు న్యాయాధిపతి అంటే దేవుడు ఏమి చూపిస్తాడో, ఏ దర్శనం చూపిస్తాడో, ఏది బయలుపరుస్తాడో అది వారికి హెచ్చరించి వారిని దేవుని మార్గంలో నడిపించడానికి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. అటువంటి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఒక మాట అంటాడు చూడండి. అది ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. చాలు, అది నాకు దూరమగును గాక. ఎప్పుడు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానినట్లయితే దేవునికి విరోధముగా నేను పాపము చేసిన వాడనగుదును. సో ఒక భక్తుడు ఏం రాస్తాడంటే, ఈయన క్రిస్టియన్ లైఫ్, ఈయన బిలీవర్స్ లైఫ్, ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఏ సిన్. ప్రార్థన లేని జీవితము పాపం. ఎందుకంటే సమూయేలు అన్నాడు ఆ మాట, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానినట్లయితే ఏ రోజైనా ఏ క్షణమైనా దేవునికి విరోధంగా నేను పాపము చేసిన వాడనగుదును. సో దట్ ఈస్ ద విశ్వాస జీవితము. ఆ విధముగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. అదే దావీదు ఒక మాట రాస్తాడు కీర్తనల గ్రంథంలో. కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. 35వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. ఉపవాసము చేత ఉపవాసము చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అంటాడన్నమాట. ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడంట. ఆయన ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి ఆయన జీవితాన్ని ఆయన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. ఉపవాసంతో ప్రార్థన చేశాడు. అలసిపోయేదాకా, సొక్కిపోయేదాకా, కింద పడిపోయే అంత స్టేజ్ వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా చూసినట్లయితే కీర్తనకారుడు ఇంకొక చోట ఏం మాట్లాడతాడో చూడండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాస్తాడు, చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా మనవి అంగీకరించును. ఎప్పుడన్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. సాయంకాలము అనే మాట ఎందుకన్నారంటే, యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారము, యూదా సంప్రదాయ ప్రకారము వాళ్ళకి దినము సాయంత్రం 6 గంటలతో ప్రారంభమవుతుంది. మన యొక్క క్యాలెండర్ ప్రకారము, మన దేశ సాంప్రదాయం ప్రకారము రాత్రి 12 గంటలతో దినం ప్రారంభమవుతుంది. అవునా? వాళ్ళకి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళా రేపు సాయంత్రం 6 గంటల వరకు ఒక దినం. మనకేంటి రాత్రి 12 గంటల నుంచి మళ్ళా రేపు రాత్రి 12 గంటల వరకు ఒక దినం, 24 గంటలు పూర్తవుతుంది. అందుకని అది బైబిల్ గ్రంథం అనేది గ్రీక్ భాషలోను, హీబ్రూ భాషలోను రాయబడింది కాబట్టి వాళ్ళ యొక్క దాన్ని ఉద్దేశం చేసుకుని అక్కడ కీర్తనకారుడు ఏం చెప్పాడో ఇక్కడ ఆ మాట అంటున్నారు. అది యాజ్ ఇట్ ఈజ్గా తర్జుమా చేశారు, లేకపోతే ట్రాన్స్లేట్ చేశారు. అందుకనే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుంటాను. ధ్యానించుచు అంటే ఏంటంటే
వాక్యాన్ని మోకాళ్ళ మీద కూర్చుని వాక్యమని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాస అనేవాడు దినమునకు 3 సార్లు మనమేమని పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మన దాని ప్రకారం ఉదయమున, అవునా? మనం లేచేది ఎప్పటికీ రాత్రి 12 గంటలకే దినము మొదలైన మనం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు కొంతమంది సోమరిపోతుడైతే 9 గంటలకు నిద్ర వేస్తూ ఉంటారు, అవునా కదా? కాబట్టి మనం ఉదయం లేవగానే ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మళ్ళా సమయం ఉన్నప్పుడు మధ్యాహ్నము ఈవెన్ ఉద్యోగం చేసేవాళ్ళైనా లంచ్ అవర్లో కొద్ది నిమిషాలు, 1 గంట టైం ఉంటుంది లంచ్ బ్రేక్లో, అప్పుడు కొద్ది నిమిషాలు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున తప్పనిసరిగా దినమునకు 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నది కాదు, కీర్తనకారుడు మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇంకొక చోట మాట్లాడతాడు చూడు, కీర్తనల గ్రంథమే 88వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుతారా? చాలు. ఎప్పుడు వెళ్తుందంట ఆయన ప్రార్థన దేవుడిని ఎప్పుడు ఎదుర్కొంటుందట? ఉదయాన్నే లేవగానే ఆయన చేసే పని ఏంటి? మనం ఏంటి ఉదయాన్నే లేవగానే గబగబా మొహం కడుక్కుని ఏ కాఫీ కోసమో లేకపోతే టీ కోసమో లేకపోతే ఇంకేదో తినడానికో మనము చేస్తూ ఉంటాం. మన దినచర్య ఆ విధంగా ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఆడవారికి లేవగానే ఇంట్లో ఎన్నో పనులు ఉంటుంది, అంతా రెడీ చేయాలి, భోజనం చేయాలి, క్యారేజ్ పెట్టాలి, పిల్లల్ని కాన్వెంట్కి పంపించాలి, హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి. ఈ లెక్చర్ కాడ నుంచి ఈ పనే సరిపోతుంది. అంతేకాని ముందు లేవగానే 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకోవటం అనేది క్రైస్తవులు లేకపోతే విశ్వాసులైనటువంటి వారు అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయముగా ఉంటుంది. అందుకని ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి దైవజనులు బిల్లీ గ్రహం గారు పేరు విన్నారా? ఎప్పుడైనా బిల్లీ గ్రహం గారి పేరు విన్నారా? ఎంతమంది విన్నారు? ఆ పేరు చేతులు ఎత్తండి ఒకసారి. బిల్లీ గ్రహం గారి పేరు ఎంతమంది విన్నారు? ఆయన ప్రపంచము అంతా తిరిగి దాదాపు 300 కంటే ఎక్కువ దేశాల్లో తిరిగి సువార్త చెప్పాడు బిల్లీ గ్రహం గారు. ఇప్పటికి కూడా కొన్ని ఛానల్స్లో రాత్రి 10:30 గారికి బిల్లీ గ్రహం గారి మెసేజ్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది, ఎవరైనా చూడండి. బిల్లీ గ్రహం గారు ఒక మాట రాస్తాడు. ప్రేయర్ మీద చాలా పుస్తకాలు రాస్తారు ఆయన బిల్లీ గ్రహం గారు. ఏమని రాస్తాడంటే ఇంగ్లీష్లో ఒక మాట రాస్తాడు, ప్రేయర్ ఈజ్ ద కీ టు ఓపెన్ ద మార్నింగ్ అండ్ లాక్ ద నైట్. ప్రార్థన అనేది నా జీవితంలో ఒక తాళపు చెవి లాంటిది. ఆ తాళపు చెవితో ఉదయాన్నే ఓపెన్ చేస్తాను. ప్రేయర్ ఈజ్ ద కీ టు ఓపెన్ ద మార్నింగ్ అండ్ లాక్ ద నైట్. అంటే రాత్రి నిద్రపోబోయే ముందు నేను ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్తాను. ఉదయం లేవగానే ఆ తాళం చెవితో ఆ ఇల్లు ఓపెన్ చేస్తాను, రాత్రికి మళ్ళీ దాన్ని తాళం వేస్తాను. అంటే ఉదయం ప్రార్థనతో నా జీవితాన్ని ప్రారంభించి రాత్రి ప్రార్థనతో ఆ దినమును నేను క్లోజ్ చేస్తాను, లేకపోతే ఆ దినము నేను ఆ విధంగా గడుపుతాను. అందుకే ఇంకో చోట అంటే అక్కడ ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్ అంటాడు. పీస్ విత్ గాడ్ అని ఒక బుక్ రాస్తాడు బిల్లీ గ్రహం గారు. ఆ బుక్లో ఏం రాస్తాడంటే ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. ప్రార్థన సరిగా చేసుకోనటువంటి క్రైస్తవుడు శక్తిహీనుడైన క్రైస్తవుడు. మీకు ఇండియా ఎవర్ హోమ్ క్రూసేడ్ అనేవాళ్ళు ఒక మ్యాగజిన్ నడిపేవాడు. ఆ మ్యాగజిన్ పేరు అంటే ప్రార్థనా శక్తి. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో, ఎంత బలం ఉన్నదో అనే దాన్ని వాళ్ళు చాలా వాక్యాలు తీసుకుని చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో
ఒక క్రైస్తవుడు గనక ప్రార్థన గనక చేయటం సరిగా లేకపోతే అతనికి జీవితంలో శక్తి ఉండదు. దేవుని శక్తిని అతను అనుభవించలేడు. దేవుని శక్తిని అతను ఎక్స్పీరియన్స్ చేయలేడు. ప్రార్థన సమస్తమైనటువంటి మీరు శోధనలో పడకుండా నిమిత్తం, ఇందాక చెప్పాను, పడకుండా నిమిత్తం ఎడతెగక ప్రార్థన చేయుడి. మీ అక్కడ ఈయన ఒక మాట రాస్తాడండి. ఇర్మియా ప్రవక్త 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు నాకు మొరపెట్టుము, నేను మీకు ఆశ్చర్యకరమైన కార్యాల్ని చూపిస్తాను. నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, మీకు గూఢమైన సంగతులను, లోతైన సంగతులను నాకు మొర్రపెట్టుము, నేను గూఢమైన సంగతులను మీకు తెలియపరుస్తాను అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త అంటాడు. ఒక భక్తుడు ఒక పుస్తకం రాస్తూ ఇర్మియా దీని మీద, గ్రంథం మీద అతను అంటాడు, మై ఫోన్ నంబర్ ఈజ్ 333. మై ఫోన్ నంబర్ ఈజ్ 333. నాకు ఏదైనా సమస్య రాగానే నేను ఏ ఫ్రెండ్కో ఇంకెవరికో ఫోన్ చేయను, కానీ ఏ నెంబర్కి ఫోన్ చేస్తానంట 333. ఆ 333 నెంబర్ అంటే ఏంటి? అక్కడ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను మీకు తెలియచేద్దాను. అది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క వాల్యూ. అది క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆ విషయాల్ని చక్కగా మనం గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని ఆ విధముగా మనం మార్చుకోవాలి. ప్రార్థన ప్రార్థన సమయము మన జీవితంలో ఎక్కువ ఉండేదిలాగా మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా సమయం మరి అయిపోతుంది కాబట్టి ఒక మాట చెప్పి నేను 1-2 వచనాలు చెప్పి ముగిస్తాను. ఇంత ప్రభువు మీరు విసుకక ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ప్రభు బోధించడమే కాదు కానీ ఆయన అనుసరించి చూపించాడు. లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆచరించి చూపించాడు, అనుసరించి చూపించాడు, లేకపోతే చేసి చూపించాడు. ఆయన దాన్ని ప్రార్థన ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో చేసి చూపించాడు మనకి బైబిల్లో. చూడండి, మార్కు రాసినటువంటి భక్తుడైన మార్కు రాసిన సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ఎప్పుడు లేచాడంట? ఆయన పెందల కడనే లేచి. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశాడు, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వైల్ ఇట్ వాజ్ స్టిల్ డార్క్. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వైల్ ఇట్ వాజ్ స్టిల్ డార్క్ జీసస్ గాట్ అప్, లెఫ్ట్ ద హౌస్ and went off to a solitary place where he prayed. ఇంగ్లీష్లో, తెలుగులో అరణ్య ప్రదేశమునకు అని తర్జుమా చేయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, చాలా పెందలకాడ ఇంకా చీకటి, వైల్ ఇట్ వాజ్ స్టిల్ డార్క్, ఇంకా చీకటిగా ఉండంగానే మనం అంటాం చూడు, మసక చీకటిలోనే లేచి వెళ్ళిపోయారయ్యా అని అంటాం. పొద్దున్నే ఎవరైనా మన బంధువులు వచ్చి ఏదైనా పని మీద అయితే వారు ఇంకెక్కడికో వెళ్ళవలసి త్వరగా వెళ్ళిపోయారనుకోండి, మసక చీకటిలోనే లేచి మసకగా ఉండగానే వెళ్ళిపోయారంటారు అన్నమాట. వైల్ ఇట్ వాజ్ స్టిల్ డార్క్, ఇంకా చీకటి ఉండగానే లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశంలో. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాస్తుంటే వెంట్ ఆఫ్ టు ఏ సాలిటరీ ప్లేస్, ఏకాంత ప్రదేశమునకు వెళ్ళాను అని ఇంగ్లీష్లో ఉంది. ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేయుచుండెను. అప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు ఏమైపోయాడు? ప్రభు లేడేంటి అని లేటుగా లేస్తే మనకు అలవాటే కదా, లేటుగా లేచి
వెతుక్కుంటూ ఓ ఆయన ఎక్కడో ఊరు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన అక్కడ 38వ వచనం చూడండి. 38వ వచనం మార్క్స్ వార్త 1వ అధ్యాయమే 38వ వచనంలో ఇతర ప్రదేశంలో వారితో చెప్పాను, ఏంటయ్యా ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము పొద్దున్న నుంచి వెతుక్కుంటా వచ్చాము అని అడిగితే ఆయన చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? ఇతర సమీప గ్రామములకు వెళ్ళి నేను ప్రకటించున్నట్లు వెళ్దాం రండి, సువార్త కోసం వెళదాం రండి. నేను వచ్చిన నా పర్పస్ ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించుకోవచ్చున్నటువంటి వారిని వెతికి రక్షించుటకు వచ్చాడు. సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత నా మీద దేవుడు తండ్రి నన్ను పంపించాడు. కాబట్టి రండి బయలుదేరి వెళదాం అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ బోధించినట్లుగా మనం చూస్తామన్నమాట. లెట్ us go to the villages అంటాడు అన్నమాట. అంతేకాదు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని మనము చూసినట్లయితే మనకైతే ఇటువంటి అనుభవం లేదు, కానీ ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినటువంటి దినాలు రోజులు ఉన్నాయి. ఎంత ఆల్ నైట్ ప్రేయర్ అని అప్పుడప్పుడు కొన్ని సంఘాలు వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎన్ని గంటల నుంచి తెల్లవారు 5 గంటల దాకా ప్రార్థన చేస్తారో లేరు నాకు తెలియదు, కానీ బక్సింగ్ అసెంబ్లీ వాళ్ళు మాత్రం మొదటి రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళు. 31st నైటు రాత్రి 11 గంటలకి మొదలుపెట్టి తెల్లవారు 5 దాకా అంతా ఒప్పుకోడు ప్రార్థన అని అదని ఇదని అందరూ ప్రార్థన చేస్తూనే ఉండేవాడు 31st నైట్ ప్రతి సంవత్సరం కూడా. కానీ ప్రభు కూడా ఇక్కడ రాత్రంతా ప్రొద్దున్నే లేచి వెళ్ళి ప్రార్థన చేయడం, ఒక్కొక్కసారి నైట్ అంతా ప్రార్థనలో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. చూడండి లూకా రాసిన సువార్త ప్రభు ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. ఆ దినముల అందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఒక్కడే ఏకాంతంగా రాత్రిపూట అపోస్తులని పేరు పెట్టి ఏం చేశాడు ఆయన ప్రభువు? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు మనకి ఒక 2 గంటలు ఉపవాస ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉంటుంది వారానికి ఒక రోజు. అంటే ఆ 2 రోజులు ఆ 2 గంటలు ప్రార్థనలో గడపడానికి ఎంతో సమస్యగా ఉంటుంది. సగం అయినా గడదాంలో ఇంకా మిగిలిన సగం అయితే త్వరగా అయిపోద్ది అనేటువంటి ధోరణిలో, అటువంటి మనస్తత్వంలో, అటువంటి ఉద్దేశంతో మనం ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు మనకి ఏమని మాదిరి చూపిస్తున్నాడు? ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి అంతా గడిపాడు. ఎప్పటిదాకా? రాత్రి అంతా తెల్లవారే వరకు. ఉదయం అయినప్పుడు తెల్లవారుతూ ఉండగా ఏం చేశాడు ఆయన? ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిచి యేసు ప్రభు వారికి బైబిల్లో మనము రికార్డు చేయబడింది ఎంతమంది అంటే 70 మంది శిష్యులు. ఆయన 70 మంది శిష్యులను పిలిచి ఒక చోట చదువుతాం మనం, ఇద్దరిద్దరుగా సువార్త చెప్పడానికి పంపించాడు. కానీ అపోస్తులు ఎంతమంది? 12 మంది. అపోస్తులు 12 మందే. చూడండి ఇక్కడ ఆయన తన శిష్యులను పిలిచి, ఎంతోమంది శిష్యులు ఉన్నారు అంటే బైబిల్లో లెక్క కూడా ఇవ్వబడింది, అది 70 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టిన. అపోస్తులుడు అనే పదము ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదు. కొన్ని సంఘాల వాళ్ళు అపోస్తులుని పేరు పక్కన పెట్టుకుంటున్నారు.
యేసు ప్రభువారు 12 మందికే అపోస్తులని పేరు పెట్టాడు, శిష్యులందరికీ పెట్టలా. ఏది రాత్రంతా ప్రార్థన చేసి కనిపెట్టి వాళ్ళలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళో, ఎవరు నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిలో, ఎవరు దేవుని సేవ చేయడానికి సమర్థులో, ఎవరు నిజమైనటువంటి హృదయంలో భారంతో ఉన్నారో వాళ్ళని ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి కనిపెట్టి ఉదయం అయినప్పుడు శిష్యులందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళల్లో 12 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అపోస్తులు అని పేరు పెట్టింది. అవునా కదా? కాబట్టి మనం కూడా దీన్ని బట్టి ఏమి నేర్చుకుంటామంటే, ఏదైనా ఒక కార్యము తలపెట్టినప్పుడు, ఒక పని చేయదలుచుకున్నప్పుడు, ఆ పని చేయడానికి దేవుని యొక్క సహాయం కోసము, దేవుని యొక్క నడిపింపు కోసము, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం కోసము, దేవుని యొక్క ఈ పని నేను చేయటం దేవునికి ఇష్టమా కాదా అనే దాని నడిపింపు కోసము మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్, మన పాపకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే పెళ్లి వయసు ఇచ్చినప్పుడు ఆ పెళ్లి చేయబోయే ముందు ఆ పాప గురించి ఎంతో కాలం ప్రార్థన చేయాలి. ప్రభువా, మంచి సంబంధం, మంచి వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, తాగుబోతోడు కాకుండా, తిరిగిపోతోడు కాకుండా, లేకపోతే జులాయిగా తిరిగేవాడు మన చాలా పదాలు మనం వాడుతూ ఉంటారు సమాజంలో. మంచి వ్యక్తిని నా కుమార్తెకి భర్తగా చూపించు, అటువంటి సంబంధమే మేము చూసి పెళ్లి చేయడానికి సహాయం దయచేయి. ఏదైనా సరే ఒక కార్యము మనం తలపెట్టినప్పుడు దాని గురించి ముందు కొంత సమయం మనము ప్రార్థనలో గడపాలి. ప్రభువు ఆ అపోస్తులను 12 మందిని డిసైడ్ చేసినప్పుడు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఉదయం వెళ్ళి 12 మందిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకుని, మరి చివర ఆయన ఇచ్చినటువంటి కమాండ్ ఏంటి? ప్రభు వారు ఇచ్చిన కమాండ్ ఏంటి? మార్క్స్ వార్త చివరి అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 16వ వచనమేనా? 15 వచనాలు ఉన్నాయి మార్క్స్ వార్తలో. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రభువు కమిషన్ ఇచ్చి వెళ్ళాడు. ఆ 12 మందికి ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. నా సమయం అయిపోయింది, నేను వచ్చిన పని ముగించాను, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంకో చోట అంటాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అంటాడు అక్కడ ప్రభువారు. కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అందరికీ కూడా సువార్త ప్రకటించుడి. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువే దేవుడు, ఆయన నామమున్నే రక్షణ. మరి భూమి మీద ఏ నామమునో రక్షణ లేదు. ఆయనే, దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించి సిలువలో మరణించి, మరణమును జయించి తిరిగి లేచాడు. మరణం జయించి తిరిగి లేకపోతే ఆయన ప్రభువే కాదు, ఆయన నిజమైనటువంటి దేవుడే కాదు. మన దేశంలో మనం చూసినట్లయితే ఎంతమంది సత్యసాయిబాబాలు, షిరిడి సాయిబాబాలు, వీళ్ళందరూ కూడా మరణించారు. కానీ ఖాళీ సమాధి ఎవరికైనా ఉందా? కొంతమంది ఇప్పుడు ఈ మధ్య ఫారినర్స్ కూడా వెళ్ళి ఆ సమాధి చుట్టూ తిరిగి దండాలు పెడుతున్నారు. అటువంటి ఇంకా అజ్ఞాన దేశంలో ఉన్నారు చాలామంది మనుషులు ఈ రోజుల్లో. లేకపోతే ఏదో 2 నదులో 3 నదులో కలిసిన కాడ ఆ నీళ్ళల్లో మునిగితే ఏమవుద్దంట? పాపం పోయిద్దంట, పుణ్యస్థానం అంటారు. అది ఎంత మురికి నీళ్ళు వస్తున్నాయో, ఎక్కడి నుంచో దానిలో మునిగితే ఎటువంటి జబ్బులు వస్తాయో, ఎలా జరుగు పట్టుద్దో వాళ్ళకి తెలియదు. దానికోసం తోపులు ఆడుకుని తోసుకుని వెళ్ళి చనిపోతున్నారు. అవునా కదా? చూస్తున్నావా లేదా మనం వార్తల్లో? కాబట్టి అందుకని ప్రభు 12 మందిని పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని చెప్పాడు. ఆ యొక్క కమిషన్ తీసుకుని మన ఇండియాకి ఎవరు వచ్చారు? తోమా వచ్చారు. ఎన్నో నెలలు ఆ పడవలు, అప్పటిలాగా అప్పుడు విమానాలు లేవు. 1st సెంచరీలో యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత
కేరళకు వచ్చాడు. ఆయన ఆ తోమా గారి యొక్క చరిత్ర నేను చదువుతూ ఉన్నప్పుడు చూస్తాను. ఆయన సంవత్సరం అంతా తిరిగి చెప్తే ముందు ఇద్దరు మారారు, ఎక్కడి నుంచో వచ్చి. ఎందుకు కేరళకే వచ్చాడు అంటే ఒక భక్తుడు రాస్తాడు ఆ చరిత్ర గురించి, తోమా చరిత్ర గురించి రాస్తూ, కేరళ వాళ్ళంట తోమా వచ్చినటువంటి యెరూషలేము ప్రాంతము నుంచి ఒక వ్యాపారం చేసేవాళ్ళంట. సోకాల్డ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు, ఉన్నతమైనటువంటి కులము వారు. అక్కడ నుంచి దాన్ని ట్రేడ్ వ్యాపారం ద్వారా కొన్ని సామాగ్రి తీసుకొని వచ్చి అక్కడ కేరళలో దాన్ని అమ్ముకుంటూ వ్యాపారం చేసి లాభం సంపాదించేవారు. వారి ద్వారా కొంత ఛానల్, కొంత పరిచయం ఏర్పాటు చేసుకుని నేను వస్తాను మీ ప్రాంతానికి, మీ దేశానికని వచ్చి మరి తిరిగి అన్ని సంవత్సరాలు. మరి తర్వాత నెక్స్ట్ కేరళ నుంచి మెడ్రాస్కి వస్తాడు. మెడ్రాస్లో మైలాపూర్లో ఒక పెద్ద చర్చి కడతాడు, అవునా కదా? ఎవరు? సెయింట్ తోమాని మరి మన ఇండియాకి సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభువుని గురించి చెప్పడానికి. మనకి తెలుగు బైబిల్ కూడా లేదు కదా. తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చింది మనకి? 18th సెంచరీలో, 1800 అంటే 200 సంవత్సరాల క్రితమే తెలుగు బైబిల్ ఉంది. యేసు ప్రభువు చనిపోయింది ఆరోహణమైంది ఎప్పుడు? ఇప్పటికి 2025 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలో 2 నెలలు అయింది. అప్పుడేంటి, ఆయన ఆ గ్రీకు హీబ్రూ బైబిల్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి కేరళకు వచ్చి అక్కడ వాళ్ళ భాష నేర్చుకుని, మలయాళం నేర్చుకుని వాళ్ళకి దేవుని గురించి చెప్పాడు. అప్పట్లో క్రైస్తవ్యం తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే సోకాల్డ్ ఫార్వర్డ్ హిందూస్. వాళ్ళని అక్కడ ఉన్నతమైనటువంటి కమ్యూనిటీ, మన ప్రాంతంలో బ్రాహ్మిన్స్కి ఈక్వల్ వాళ్ళు నమ్ముకున్నారు ప్రభువుని ఎక్కువ. అట్లాగా కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క ప్రార్థన గురించి తెలుసుకున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఏ విధంగా పెందలకడనే లేచి వెళ్ళి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు, లేకపోతే ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి పని చేయవలసినప్పుడు ఎలా రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా కాకపోయినా కొన్ని గంటలైనా మనము ప్రార్థన చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. కీర్తనకారుడు హెచ్చరించినట్టుగా ఏమంటాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఎడతెగక ప్రార్థన చేసేదను. కనీసం అదే మాట దానియేలు భక్తుడు కూడా రాస్తాడు, దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నాను, యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన. ఆ విధంగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించను.